అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే వాస్తు శాంతి ఎప్పుడు చేయాలి తెలుసుకుందామండి. మనం జనరల్గా ఏంటంటే నూతన గృహాన్ని నిర్మించేటప్పుడు, గృహ ప్రవేశం అప్పుడు మనం ఈ వాస్తు పూజ చేస్తాం. అలాగే ద్వార స్థాపన అప్పుడు కూడా వాస్తు పూజ చేయాలని మనకు శాస్త్రంలో చెప్పారండి. అలాగే నెక్స్ట్ ఇంకా ఏ టైంలో మనం చేస్తామంటే యాత్రలకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు కూడా, ఇంతకుముందు పూర్వం రోజుల్లో ఏంటంటే మనకి ఈ యంత్రశక్తి అంటే బస్సులు ఈ సౌకర్యం ట్రాన్స్పోర్టేషన్ లేనప్పుడు వాళ్ళు కాశీ వెళ్ళి రావాలంటే కనీసం 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు పట్టేదంట. వాళ్ళు యాత్రలకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వాస్తు పూజ చేసుకోవాలని మనకి శాస్త్రంలో తెలియజేశారనమాట. అలాగే నెక్స్ట్ ఇంకెప్పుడు చేయాలి అంటే ఆ ఇల్లు జీర్ణమైపోయినప్పుడు, దగ్ధమైపోయినప్పుడు అంటే ఏదైనా అగ్ని ప్రమాదానికి గురైపోయి దగ్ధమైపోయినప్పుడు కూడా వాస్తు పూజ చేయాలి. అలాగే జీర్ణమైపోయినప్పుడు అంటే ఆ ఇల్లు శిథిలావస్థకు వచ్చింది, ఆ ఇల్లు టైం ఎక్స్పైర్ అయిపోయి కూలిపోయింది, అప్పుడు కూడా మనం వాస్తు పూజ చేయాలి. అలాగే పిడుగుపడ్డప్పుడు కూడా మనం వాస్తు పూజ చేయాలన్నమాట. అయితే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ ఇంట్లో గృహంలో పాములు నివసించినప్పుడు, కాకులు గుడ్లగోపులు నివసించినప్పుడు, ఇట్లా అనేక రకాల ఉపద్రవాలన్నీ జరిగినప్పుడు, నైట్ పూట జంతువులు నివసించిన జంతువులు అరుస్తూ ఉంటాయి ఆ ఇంట్లో, అట్లాంటప్పుడు కూడా మనం వాస్తు పూజ చేసుకోవాలని మనకు శాస్త్రంలో తెలియజేశారనమాట. అయితే దీనికి శాస్త్రంలో ఒక చిన్న శ్లోకం ఏం చెప్పారంటే, జీర్ణగేహం భిత్తిభగ్నం విశీర్ణం తత్పాతవ్యం స్వర్ణ నాగస్య దంతైహి గృహశృంగైర్వ శిల్పేన నిశ్చయేన పూజాం కృత్వా వాస్తు దోషో నతస్య అన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే శిథిలమైపోయిన ఇల్లులు, ఆ ఇంట్లో జీర్ణమైపోయిన ఇల్లులు అనమాట. జీర్ణమైపోయిన ఇల్లులు స్వర్ణం అంటే బంగారపు కొమ్ము ఆకారం అంటే స్వర్ణంతో పడగొట్టమని శాస్త్రంలో మనకు తెలియజేశారనమాట. అయితే ఇప్పుడు మన స్వర్ణంతో పగలగొట్టలేం కదా, అందుకని ఎద్దు కొమ్ము ఆకారంగా తయారు చేసిన ఆ గోడలను పడగొట్టి వాస్తు పూజ చేస్తే వాస్తు దోషం ఏం తగలకుండా వాస్తు పూజ చేసి మన శిథిలమైపోయిన గృహాన్ని కూడా పడగొట్టాలి అని మనకు శాస్త్రంలో తెలియజేశారనమాట. పడగొట్టేసి ఆ శిథిలమైపోయిన గృహాన్ని వాస్తు పూజ చేసి పడగొట్టేసి మళ్ళీ ఆ మెటీరియల్ మొత్తం తీసి ఎత్తేసి మళ్ళీ ఆ గృహాన్ని మళ్ళీ ఆ స్థలాన్ని మళ్ళీ చక్కగా చదరం చేసి ఆ ఉన్న పాత మెటీరియల్ రాయి, దారబంధాలు ఇట్లాంటి చాలా ఉంటాయి, దూలాలు, ఇవన్నీ తీసేయాలి. తీసి పక్కన పడేసిన తర్వాత మళ్ళీ ఆ స్థలాన్ని చతురస్రాకారంగా తయారు చేసి మళ్ళీ వాస్తు పూజ చేసి మనం శంకుస్థాపన చేసుకుని మళ్ళీ నూతన గృహాన్ని నిర్మించుకోవాలి. ఇది మనకి శాస్త్రంలో తెలియజేశారనమాట. అలాగే నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.